ఆ, సుకన్య సమృద్ధి యోజన. ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ టైప్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు 0 to 10 years ఉన్నప్పుడు గర్ల్ చైల్డ్. యాన్యువల్గా 250 నుంచి 1.5 lakhs ఇన్వెస్ట్ చేయొచ్చు 14 years వచ్చే వరకు. ఫైనాన్స్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ ఇంట్రెస్ట్ రేట్ని అనౌన్స్ చేస్తుంది. 9.1 ఆ రేంజ్లో ఉంటుంది. ఈ మనీ ఎప్పుడు విత్డ్రా చేయొచ్చు అంటే 18 to 21 అప్పుడు విత్డ్రా చేయొచ్చు, డిపెండింగ్ ఆన్ మ్యారీడ్ ఆర్ నాట్. సో ఇండైరెక్ట్ ఏమవుతుందంటే చైల్డ్ మ్యారేజెస్ని ప్రివెన్షన్ చేస్తుంది, ఎంపవర్ చేస్తుంది, హైయర్ ఎడ్యుకేషన్కి మనీ యూజ్ చేస్తుంది. ఒక డాటర్కి ఓన్లీ 1 అకౌంట్ ఓపెన్ చేయొచ్చు, మ్యాక్సిమం 2 daughters ఇందులో ఎన్రోల్ చేయొచ్చు. ఒక 5-star విలేజ్ స్కీమ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్లో ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ ఏంటంటే మోర్ అవేర్నెస్ అందరు విలేజర్స్ని ఎన్రోల్ చేస్తుంది అన్ని స్కీమ్స్లో. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ సచ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్, బ్యాంక్ అకౌంట్స్, నేషనల్ స్మాల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి అకౌంట్, పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్ స్కీమ్స్ సచ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి యోజన, ఇవన్నీ చేస్తుంది. అంటే అలా 5-star విలేజ్ స్కీమ్ తీసుకుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్. సంపూర్ణ బీమా గ్రామ యోజన, ఇది కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ తీసుకుంది. ఒక విలేజ్ ఒక డిస్టిక్లో ఆ విలేజ్లో అన్ని రూరల్ పోస్టల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటట్లు చేసుకుంది. మోడల్ ఇన్సూరెన్స్ విలేజెస్ IRDA ప్రపోజ్ చేసింది. అన్ని ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వాలి ఆ పీపుల్, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ కానీ, ఫార్మ్ కానీ, క్రాపర్ కానీ, యానిమల్ కానీ, ట్రాక్టర్, వెహికల్ ఇన్సూరెన్స్. ఇలా ఫండింగ్ ఎవరంటే యూనియన్, స్టేట్, CSR ఫండ్స్, నాబార్డ్ ఇలా వాడుతూ ఉంటాయి.